ఎక్స్క్యూజ్ మీ, మీ పేరు? సిద్ధు. నా పేరు అలివేలు. మీరు ఎప్పుడైనా అపరిచితులతో సెక్స్ చేశారా? ఏంటి? పరిచయం ఉన్న వాళ్ళతోనే లేదు, ఇంకా అపరిచితులతో కూడానా? అది అతని ఎక్స్పీరియన్స్. మరి మీ ఎక్స్పీరియన్స్? ఎక్స్పీరియన్సా? ఏం మాట్లాడుతుందిరా తను? సరే, మాతో మీ అనుభవాలు షేర్ చేసుకోవడానికి సిగ్గుపడుతున్నట్టున్నారు. ఒక విషయం, ఎప్పుడైనా అపరిచితులతో సెక్స్లో పాల్గొన్నప్పుడు సేఫ్టీని వాడటం మర్చిపోకండి. సేఫ్టీ లేని సెక్స్ హెచ్ఐవికి దారితీస్తుంది, మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. సేఫ్టీ వాడండి. మీ ఆరోగ్యాన్నే కాదు, సమాజం ఆరోగ్యాన్ని కూడా కాపాడండి. గర్ల్స్, హెచ్ఐవి ప్రచార సమితి, భారత ప్రభుత్వ సౌజన్యంతో అలివేలు అండ్ టీమ్. అమ్మయ్యా. ఎక్స్క్యూజ్ మీ. ఇంతమందికి నేను లిఫ్ట్ ఇవ్వలేను. నో అంకిల్, మీరు ఎప్పుడైనా అపరిచితులతో సెక్స్ చేశారా? అఫ్ కోర్స్, అందుకే ఇంత హుషారుగా ఉన్నాను. ఇప్పుడు కూడా అదే పని మీద వెళ్తున్నా. ఏంటి ఈ వయసులో కూడానా? ఐఎమ్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్. అమ్మ ముసలోడా. అయితే మీకు ఇవి చాలా అవసరం. నో బేబీ, వ్యాలెట్ లేకున్నా పర్లేదు, కానీ ఈ ప్యాకెట్ లేకుండా బయటికి వెళ్ళను. అపరిచితులతో కత్తి లేకుండా యుద్ధం చేయొచ్చు, కానీ కండోమ్ లేకుండా మీలాంటి బాధ్యత గల సీనియర్లే మా ప్రచార సమితికి ఊపిరి. సో వన్ సెల్ఫీ విత్ యూ. కమ్ కమ్ కమాన్ కమ్ 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 కమ్. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. మా వాడు అప్పుడప్పుడు సేఫ్టీ లేకుండా కమిట్ అవుతుంటాడు. హెచ్ఐవి వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఎవరికి? నీకా వాళ్ళకా? హలో సార్, ఇక్కడ ఒక అబ్బాయి సేఫ్టీ లేకుండా ప్రొసీడ్ అయ్యాడంట. హెచ్ఐవి వస్తుందా అని. వాడికి హెచ్ఐవి ఉందో ఇంకేం అంటరోగాలు ఉన్నాయో మనం చెప్పడం కష్టం. వాడి బ్లడ్ చెప్తుంది. ముందు బ్లడ్ టెస్ట్ చేయించుకోమను. అలాగే సార్. ఓకే, మీ ఫ్రెండ్ని బ్లడ్ టెస్ట్ చేయించుకోమంటున్నారు. తనకి నెగిటివ్ రావాలని ఆ దేవుడికి ప్రేయర్ చేస్తాం. హలో, మీరు ఉండేది ఎక్కడ? సరోజినీ నాయుడు విమెన్స్ హాస్టల్, రూమ్ నెంబర్ 5, రోడ్ నెంబర్ 1, కృష్ణలంక. ఎందుకు షాక్ అయ్యారు? అంటే అడిగిన వెంటనే అమ్మాయిల అడ్రస్ చెప్పారు కదా, మరి మీరేమో డైరెక్ట్గా. చెప్తే ఏమవుతుంది, వెతుక్కుంటూ వస్తారు, అంతే కదా. ఏయ్ వాచ్మెన్, వెళ్ళి అలివేలుని పిలువుపో. సారీ సార్, విజిటింగ్ అవర్స్ అయిపోయాయి. ఒరే, ఇది హాస్టలా హాస్పిటలా? విజిటింగ్ అవర్స్ ఏంటరా? వెళ్ళి పిలువుపో. సారీ సార్. సార్ మా వార్డెన్ కాదే, నేను చూసుకుంటా. వెళ్ళి పిలువుపో. ఎవరది? సార్, వార్డెన్ గారు, అలివేలుని పిలవండి సార్, కలవాలి. కుదరదు. ఒకవేళ వాళ్ళు కలుస్తానా నేను కలవనివ్వను. కలిస్తే అమ్మాయిలు కలవాలి, అబ్బాయిలు కలవాలి. అమ్మాయిలు కలవడం ఏంటి చిరాగ్గా? అలివేలు, హలో అండి, మిమ్మల్ని కలవడానికే వచ్చాను. అయినా నాకు తెలియక అడుగుతాను, లేడీస్ హాస్టల్కి జెంట్స్ వాచ్మెన్, జెంట్స్ వార్డెన్ ఉండొచ్చు, కానీ జెంట్స్ లోపల రాకూడదా? ఆయన మీద మాకు నమ్మకం. మీతో మాట్లాడాలి, పైకి రావచ్చా? మీరు పైకి రావడం ఎందుకు? నేనే వస్తాను, ఉండండి. అమ్మ మహాతల్లే, చెప్పండి, ఈ టైంలో నాతో ఏంటి పని? అర్జెంటుగా నాకు 4 సేఫ్టీలు కావాలండి. నా గర్ల్ ఫ్రెండ్ పేరెంట్స్ ఊరెళ్ళారు, సడన్గా ఫోన్ చేసి రమ్మంది. మీరేమో ఇవి లేకుండా ప్రొసీడ్ అవుతుంటారు. అరే దరిద్రుడా, ఏం అడుగుతున్నావురా నువ్వు? సరే, మీ దగ్గర ఉంటాయి కదా అని తీసుకెళ్దామని వచ్చా. మెడికల్ షాప్కి వెళ్ళొచ్చు కదా. మెడికల్ షాప్స్ అన్ని బంద్ అండి, అందుకేగా వచ్చింది. అరే లేవండి, అన్నీ అప్పుడే పనిచేసాము. చేశారు. ఓ పని చేద్దాం. ఎక్కడికి తీసుకెళ్తున్నారండి? వెళ్తున్నాంగా. ఎవరు? సార్, నేను అలివేలుని. ఈ టైంలో ఏంటి? ఒక అబ్బాయికి సేఫ్టీలు కావాలంట, బయట దొరకలేదని నా దగ్గరకు వచ్చాడు. నా దగ్గర లేవు, మీ దగ్గర ఉన్నాయి కదా, కొన్నిస్తారా సార్? అయినా 24 గంటలు సర్వీస్ చేయడానికి మనదేమైనా అపోలో ఫార్మసీనా? సార్, ప్రచారం అర్ధరాత్రి అయినా చేయండి, ఎయిడ్స్ని నివారించడమే మన బాధ్యత అని మీరే చెప్పారు కదా సార్. అవును చెప్పాను, నా కర్మకి. వస్తానుండు. ఈసారి వచ్చినప్పుడు కొంచెం ఫోన్ చేసిరా అమ్మా, కొన్ని ఫ్లోలు మిస్ అవుతాయి. ఓకే సార్. ఇదిగో
ఫ్రీగా వచ్చింది కదా అని తెగ వాడేకు, కొంచెం పొదుపుగా వాడు. ఏమా, మళ్ళీ ఫ్లోర్ అవ్వాలంటే ఎంత టైం పడుతుందో. కమ్. ఆపు, పక్కది పక్కది. స్టాప్. సార్ ఈ టైంలో ఎక్కడి నుంచి వస్తున్నారు? తను సేఫ్టీ కావాలంటే తీసుకొస్తున్నాను. ఈ టైంలో సేఫ్టీ కోసం తిరుగుతున్నారా? కేసు అర్థమైంది. కానిస్టేబుల్ సార్, ఈయన ఇక్కడే ఉంచి ఈ అమ్మాయిని అటు తీసుకురా. ఓకే సార్. సార్ చెప్పేది రండి సార్. చూడా నీకు త్వరగా సార్, తీసుకురా. ఏం లేదు సార్. అసలు ఊరికే సార్ ఏంటి ఆడు ఎంత ఇస్తానన్నాడు? ఫ్రీయే సార్. ప్రజాసేవ చేస్తున్నావా? అవును సార్. ఆఫరు ఆడొక్కడికేనా? లేదు సార్, ఎవరికైనా ఫ్రీయే. మీకు కావాలంటే చెప్పండి, ఇస్తాను. నువ్వు ఇస్తానంటే నేను వద్దంటానా? 1 minute సార్, వెళ్ళి సేఫ్టీ తెస్తాను. ఎందుకు? నాకు అలవాట్లేదు. తప్పు సార్. అపరిచితులతో సెక్స్ చేసేటప్పుడు సేఫ్టీలు వాడటం తప్పనిసరి. నీలాంటి అందమైన ఫిగర్తో ఛాన్స్ దొరికినప్పుడు అవి లేకపోతేనే బాగుంటుంది. సార్, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నిన్ను చూస్తుంటే కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. హాయ్. ఒక నిమిషం, నేనెవరో తెలుసుకున్నాక మీ మిస్బిహేవియర్ స్టార్ట్ చేయండి. నీ మనసులో ఏదుంటే అన్నీ చెప్పేసాయి. ఏ అణువు దాయకుండా మొత్తం ఇచ్చేసాయి. ఇచ్చేసాయి. అది కాదు సార్. నువ్వు ఎయిడ్స్ పేషెంట్ వా? అదేదో అక్కడే చెప్పొచ్చు కదా, అక్కడే వదిలేసేవాడిని. పర్లేదు సార్, ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. ఎయిడ్స్ పేషెంట్ ని ద్వేషించటం తప్పు సార్. ఎయిడ్స్ అంటువ్యాధి కాదు, అలాగే బాధితులు అంటరాని వాళ్ళు కాదు. HIV ప్రచార సమితి, భారత ప్రభుత్వ సౌజన్యంతో అలివేలు అండ్ టీమ్. నువ్వు వెళ్ళవే, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. అసలు ఏమనుకుంటున్నాడు మీ ఎస్ఐ? ఈ సిచ్యువేషన్లో నవ్వెలా వస్తుంది మీకు? HIV ప్రచార సమితి కార్డు చూపించాను అంతే. HIV పేషెంట్ అనుకొని వదిలేశారు. అమ్మాయిలు పెప్పర్ స్ప్రే బాటిల్స్ బదులు ఈ కార్డులు పెట్టుకుంటే బెటర్ ఏమో. గొప్పదానివే పదా. జీవితం సక్కనకపోయేది.